బాపట్ల జిల్లా వేమూరులో వైసీపీకి షాక్ ఇచ్చారు కార్యకర్తలు, నాయకులు. 130 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. రాష్ట్ర అభివృద్ధి కోసం వైసీపీ నేతలు టీడీపీలోకి వస్తున్నారని చెప్పారు. నమ్ముకుని పార్టీలోకి వచ్చిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని, విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేద్దామన్నారు ఆనందబాబు. ఇక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. డైరెక్టర్ గా ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి నాయకుడు. ఇటీవల ఈ 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీలో కానీ అదేవిధంగా ప్రభుత్వంలో కానీ వివిధ పదవులు అనుభవించినటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ రాష్ట్రం అధోగతి పాలవటం చూడలేని పరిస్థితుల్లో ఇవాళ రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో నాకు మద్దతుగా తెలుగుదేశం పార్టీలో చేరడానికి విచ్చేశాడు. మా సోదరుని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయవలసిందిగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుకు మోగించబోతా ఉంది. అందులో మా శివాజీ గారు, వారి మిత్రబృందం అందరూ కూడా పార్టీలో ప్రముఖ పాత్ర పోషించి ముందుకు నడిపించబోతా ఉన్నారని తెలియజేస్తాం. క్రియేటివిటీ కల్చర్ కమిషన్ డైరెక్టర్ గా ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి నాయకుడు.